హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇన్ని రోజులైతే టైలరింగ్ క్లాసెస్ అయితే చెప్పలేదు. ఇప్పటి నుంచి అయితే పేపర్ కటింగ్ అయినా సరే చెప్దామనేసి అనుకున్నాను. మీ అందరికి నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుందనమాట. వాళ్ళ దాకా వెళ్ళాలంటే మీరు చేసే ఒక లైక్ విలువ తెలుసుకొని అందరూ సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని అయితే ఇట్లా తీసుకొని మనకి ఎంతైతే నడుం బ్లౌజుకి ఖర్చుకి అంత బేస్ చేసుకొని ఎంతైతే క్లాత్ అయితే సరిపోతుందో అంత అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఎడ్జెస్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవటం ద్వారా ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవటం ద్వారా ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకుంటే మనకు ఒక సైడ్ ఏమో ఎక్కువ ఒక సైడ్ ఏమో తక్కువ కాకుండా అన్ని వైపులా కూడా సమానంగా నీట్గా అయితే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట బొటిక్ స్టైల్లో. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నదాన్ని అనేది ఇలా లైన్ వేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు ఉందనుకోండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా లైన్ దగ్గర నుంచి. 15 ఇంచులు బ్లౌజ్ లెంత్ ప్లస్ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలుపుకుంటే కనుక 15.5 ఇంచులు మనము బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు నడుం దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచెస్ కలుపుకున్నా కానీ 1 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 30 సైజ్ కాబట్టి 5.5 ఇంచులు తీసుకున్నాను. ఇదే 5.5 ఇంచులు ఇక్కడ నుంచి కూడా కొలుచుకొని ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆర్మల్ కోసము. ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. 30/4 చేసుకుంటే 7.5 నడుము ఇంచులు. డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచులు. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి సపరేట్ కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. 7.5 ఇంచుల్లోకి 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచులు చెస్ట్ లూజ్ ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సపరేట్గా కొలతలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చంక్ ఆర్మోల్ దగ్గర చంక షేప్ తీనికి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్ ఉంటే మీ దగ్గర కరువు స్కేల్ తోటి చంక షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. కరువు స్కేల్ లేకపోతే నార్మల్గానే తీసేసేయండి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4.5 ఇంచులు పెట్టుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాం కదా. 2.5 ఇంచుల నెక్ కోసం 3 ఇంచుల షోల్డర్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచు వదులుకొని మీరు క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోండి. అప్పుడు మనకు స్టార్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డాట్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి టేప్ని సగాన్ని ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము. సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. అప్పుడే మనకు నడుం దగ్గర వంగినట్టు కాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా డౌన్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా అనేది నేనైతే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు చేసే ఒక లైక్ ద్వారా ఎవరైనా టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనుకొని డబ్బులు లేక వెనక పడిపోతూ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళాలంటే కనుక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకునే వాళ్ళకి ప్లీజ్ అందరూ కూడా మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కామెంట్ ద్వారా ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్తుందన్నమాట. యూట్యూబ్ అనేది ఇంకొద్ది మందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి ఇంతలా రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేసి అర్థం చేసుకొని ఇంకొక ఆడదాని బాధ ఏంటో అర్థం చేసుకొని అందరూ కూడా ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదేదో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినట్టు కాకుండా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొద్ది మంది ఆడవాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకుందాము. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఈ విధంగా ముందుకు అనేది జరుపుకోవాలి. ఇట్లా జరుపుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ దగ్గర మనం డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కంపల్సరీ 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది ముందుకైతే జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా అనేది మార్కింగ్ చేసేసుకున్నాము. లెంత్, వేస్ట్, ఆర్మోలు అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా అనేది మార్కింగ్ చేసుకున్నాము.
కాకపోతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ బెల్ట్ వస్తుంది. నెక్ కూడా లెంత్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోకండి. నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోండి చాలు. ఈ విధంగా నెక్ లెంత్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మీరు జస్ట్ మీకు హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత అయితే క్రాస్ బెల్ట్ తీసుకోవాలి, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. 30 సైజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ నడుము లూజు 7 లేదా 7.5 ఇంచులు నెక్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ వచ్చేసి మీరు 3 ఇంచులైనా తీసుకోవచ్చు. బాగా బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు, లేదు మాకు నార్మల్గా ఉండాలనుకున్న వాళ్ళు 2.5 ఇంచులు యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు డౌన్ చేసుకొని స్ట్రేట్గా లైన్ వేసుకున్నాను. ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర 1 ఇంచు పైకి, ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు, డాట్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా 2.5 ఇంచులు, సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచ్ పైకి. ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది కిందకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫిట్గా కూర్చుంటుంది అనమాట. 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవడం ద్వారా ఈ చంక దగ్గర వచ్చేసి మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుంటే అప్పుడు మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా బ్లౌజ్ అనేది లూజ్గా పట్టేసినట్టు కాకుండా బాడీకి ఫిట్గా అనేది కూర్చుంటుంది అనమాట. బొటిక్ వాళ్ళు వచ్చేసి ఈ మెథడ్ అనేది ఫాలో అవుతారు. మీరు కూడా ఫాలో అవ్వండి. ఈజీ ప్రాసెస్లోనే నేర్చుకొని మీరు ఇంట్లోనే కూర్చొని 100-200కి ఇంకొకరి దగ్గర వచ్చేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకునే దానికి బదులు మీరే మీ చేతులతో స్వహస్తాలతో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నారో అక్కడక్కడ 1/2 ఇంచెస్ అనేది కట్స్ అనేది పెట్టుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనము మళ్ళీ కొలతలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ కట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కట్స్ అనేటివి పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్లీవ్స్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం అయితే ఈ విధంగా 2 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ అనేటివి ఉన్నాయి కాబట్టి వీటిని స్ట్రైట్గా అనేది కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసి పడేద్దాము. ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ నడుము లెంత్ లూజ్ ఎంతైతే ఉందో అంతైతే మార్కింగ్ చేసుకొని ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర క్రాస్ బెల్ట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. సైడ్న ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర నుంచి 4 ఇంచులు, 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 2.5 ఇంచులు, సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర 3 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఏ సైజు వరకైనా సరే, చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదే, చేంజెస్ అనేది ఏమీ ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం ఇదే. కాకపోతే లెంత్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది. వేస్టేజ్ ఒకరు 30 ఉంటుంది, ఒకరు 32 ఉంటుంది. అట్లా ఆ లెంత్ బేస్ చేసుకొని క్రాస్ బెల్ట్ అనేది కాస్త డిఫరెంట్ అయితే ఉంటుంది అంతే. ఈ విధంగా ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర క్రాస్ బెల్ట్ అనే గుర్తు కోసం ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్కి వచ్చేసి 4 మడతలుగా క్లాత్ అనేది ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నాకు ఎల్బో హ్యాండ్స్ సరిపోతుందా ఏమనేసి నేను మెయిన్ క్లాత్ని అయితే తీసుకొని చూసుకుంటున్నాను. క్లాత్ అనేది ఎంత ఉంది, ఎంత తక్కువ పడుతుంది అనేది ఒకసారి చూసుకొని కటింగ్ చేసుకుంటే మనకు అతుకులు అనేటివి చాలా తక్కువ పడతాయి. కాబట్టి ఈ విధంగా ఫస్టే మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 లేయర్స్ మాత్రం వెనక్కి అనేది జరుపుకొని వేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 లేయర్కి మనకు జాయింట్ పీస్ అనేది సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ సపరేట్గా అనేది జాయింట్ చేసుకోవాలి. మనకు నడుము లూజు 7.5, అలాగే ప్లస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు కలుపుకుంటే మనకు 9 ఇంచులు అనేది మనకు ఇక్కడ అయితే రావాలన్నమాట. నాకు 9 ఇంచులు వచ్చేదాకా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. అప్పుడే మనకు అతుకులు అనేటివి 4 అతుకులు కాకుండా 2 అతుకులు వచ్చేసి టైం కూడా మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేవ్ అవుతుంది అనమాట. సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర మనము
స్లీవ్ లెంత్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ వచ్చేసి మీరు 5 ఇంచులు తీసుకోవాలనుకుంటున్నారా, 4.5 ఇంచులు తీసుకోవాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం. మీరు స్లీవ్ లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కొంతమంది ఏమో షార్ట్గా వేసుకుంటారు, కొంతమంది ఏమో మరీ షార్ట్గా కాకుండా మరీ లెంతీగా కాకుండా వేసుకుంటారు, కొంతమంది ఎల్బో హ్యాండ్స్ అయితే వేసుకుంటారు. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత స్లీవ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనము స్లీవ్స్ని నేను చిన్నగా బఫ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచుల స్లీవ్స్ కన్నా కూడా పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. స్ప్రిల్స్ పెట్టుకోవడానికి మనకు మినిమం 6 ఆర్ 4 స్ప్రిల్స్ అయితే వస్తాయి కాబట్టి ఈ విధంగా అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే స్లీవ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ప్లీజ్ అందరూ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, మన సోదరీమణులందరికీ కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే పడేయండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది, నా ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి ఇంతలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అందరు కూడా అర్థం చేసుకొని, ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదాని అర్థం చేసుకుంటుందనే ఒక ఆశతోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.